అన్న అన్ని మతస్థులు మానవతా దృక్పథంతో తిరుమలకి వెళ్ళాలనుకుంటారు. అయితే ఈ డిక్లరేషన్ అనేది అవసరమా? ఇప్పుడు మానవతా దృక్పథంతో పోవాలనుకోవడానికి అదేమి అనాథాశ్రమో వృద్ధాశ్రమో కాదు కదా. అది పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, కోట్లాది మంది హిందువుల యొక్క నమ్మకం. అక్కడికి నువ్వు పోవాలనుకున్నప్పుడు నాకు నమ్మకం ఉంది, నేను భక్తితో వెంకటేశ్వర స్వామిని నేను ఆరాధించడానికి దర్శించుకోవడానికి నేను వెళ్తున్నాను, నాకు నమ్మకం ఉంది, ఇతర హిందువులతో పాటు నేను ఆ దేవుడిని నేను నమ్ముతున్నాను అని చెప్పేసి నువ్వు ఇష్టపూర్వకంగానే నేను వెళ్తున్నాను అని చెప్పి నువ్వు డిక్లరేషన్ మీద ఖచ్చితంగా నువ్వు సంతకం పెట్టాలా. ఎందుకంటే నువ్వు హిందువు కాదు కాబట్టి. అదే నువ్వు హిందువు అయితే నీకు అటువంటి అవసరం లేదు. నువ్వు అన్ని మతస్థుడు కాబట్టి ఖచ్చితంగా మార్చేయాలా. నేను నీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఇప్పుడు మక్కా ఉంది సౌదీలో, అక్కడ ముస్లింలకు తప్పితే వేరే వాళ్ళకి ఎంట్రీ లేదు. సరే, వాటికన్ సిటీ ఉంది, వాటికన్ సిటీలో ఉండే జనాభా ఎంతమంది? అక్కడ ఉండేటువంటి వాళ్ళు క్రిస్టియన్లా లేకపోతే అన్ని మతస్థులు కూడా ఉన్నారా? మరి వాళ్ళకి మాత్రం అలాంటి రూల్స్, హిందువులు మాత్రం ఇక్కడ ఊరికే తేరగా ఉన్నారా? ఎవరి పాటికి వాళ్ళు వచ్చి రావడానికి పోవడానికి ఇదేమన్నా బండల దొడ్డా లేకపోతే ఏమన్నా ధర్మసత్రమా? ఏందనుకుంటున్నారు అంటారులే.